ఇవి నార్మల్గా నేను ఈ పొడులన్నీ ఇలా చేసి పెట్టుకుంటాను రెడీగా. ఏదన్నా పూజ ప్రసాదాలు చేయాలి అని అంటే దానికి అన్నీ ఇలా రెడీగా పెట్టుకుంటాను. అన్నం వండేసి రెడీగా పెట్టుకున్నానండి. పెరుగు వేసుకోవాలి ఇందులో. ఇది హీట్ ఎక్కిందండి ప్యాన్. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం పోపుకి సంబంధించినవన్నీ వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, పప్పులు మన చాయిస్ అండి. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, పచ్చిమిర్చి, ఇంగువ అండి, కొన్ని కాజు, మిరియాల పొడి అండి కొంచెం. యాక్చువల్లీ మన దగ్గర మిరియాలు రాగా ఉంటే అదైనా వేసుకోవచ్చు. మంచిగా పోపు వేగిపోతుంది. కరివేపాకు, మనకి పోపు రెడీ అయిపోయింది. ఇది తీసి మనం వచ్చిన మిక్చర్లో కలుపుకుందాము. ఇటు మనం ఒక 2 cups ఆఫ్ కర్డ్ అండి. 2 cups ఆఫ్ కర్డ్ అండ్ ఒక ½ గ్లాస్ మిల్క్ అండి. సో దట్ మనకు పుల్లగా అవ్వదండి దద్దోజనం. మంచిగా కలుపుకోవాలి. మనం కర్డ్ రైస్ అంతా నీట్గా కలిపేసుకున్నామండి. ఇలా ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ వేసేసేయాలి. మంచిగా కలిపేసుకోవాలి. కొంతమంది నెయ్యితో కూడా చేసుకుంటారండి, అది మన ఆప్షన్. వేడి వేడి దద్దోజనం రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి, ఇలా చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వేదాంశ్ క్లౌడ్ కిచెన్. బాయ్, సీ యూ.